అప్పుడు అది ఫస్ట్లో కూడా బయట డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా బ్లడ్ అవన్నీ బ్లడ్ తక్కువందంటే కదా ఫస్ట్లో బ్లడ్ కూడా ఇప్పుడు సెట్ అయిందంటే కదా దాంట్లో. అయితే వాస్తవంగా నేను ఒక్కటి దాన్ని పనిచేస్తాను తయారు చేస్తే అది 10 వీటికి పనిచేస్తుంది. అది అన్ని రకాలు అప్లై చేస్తాను. నేను బ్లడ్ కూడా ఫుల్ఫిల్ చేస్తాను అనుకోలేదు. బ్లడ్ మంచిగా ఉంది. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎప్పుడు తక్కువ ఉంటుంది, అప్పుడు మంచి 10%. ఈ బ్లడ్ మోషన్ అంటే ముందే నేను ధైర్యంతోనే వచ్చిన ఫస్ట్. కాకపోతే ఇంకా నా ఎక్స్పీరియన్స్ మించి ఒకటి నువ్వు చెప్తే నాకు ఇష్టం అనిపించింది. నాకే అదే అసలు మస్తు భయం వేసింది, టెన్షన్ అనిపించింది పోవాలంటే. కానీ మంచిగా వచ్చింది స్మూత్ గా. బ్లడ్ మోషన్ ఒకటే రోజు తగ్గింది అన్న కదా. అది ఒకటే రోజు తగ్గింది. అది ఒకటే రోజు తగ్గింది చేసుకున్నాను. నెక్స్ట్ డే పోవాలంటే భయం వేసింది అంటున్నా. అదే అలా వచ్చిన మంచి అనిపించింది. అప్పుడు ఏమంటారు, అన్ని మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఈ పక్క వీటి శాఖకి మొన్న కూడా ఇక్కడ ఆపరేషన్ అయినప్పుడు వీళ్ళు అబార్షన్ చిన్నగా అయినప్పుడు నీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి కదా తిరుపతి, అప్పుడు కూడా హార్మోన్ ట్రీట్మెంట్ అనే కదా. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నది. అసలు ఏడ్పొచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చినాయి కదా. ఏడ్చుకుంటూ వస్తే శశాంక్ వరంగల్కి వెళ్ళింది మామయ్య అన్నాడు. అంటే అమ్మ ఇట్లా పోయినా నెక్స్ట్ డే వచ్చిన అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కొంచెం మంచిగా అనిపించింది. వాళ్ళ నుంచి మంచిగా తగ్గింది. 2 days లో తగ్గింది. అయితే వాళ్ళు ఏమంటారు హార్మోన్స్ తీసి ఇంజక్షన్ చేయాలి అయింది మామయ్య 1 month. అయితే అవుతుంటే కూడా నీకు చెప్పిన కొన్నిసార్లు నాకు కూడా ఫోన్ చేస్తే కూడా ఇట్లా అవుతాయి ఇట్లా అవుతాయి ఇట్లా అవుతాయి భయపడద్దని చెప్పిన. బేబీ ఉన్నది అనుకుంటే బ్లడ్ వస్తుంటుంది కరెక్ట్ చెప్పారు. సెట్ అయిపోయా. ఇక మరి వాళ్ళ హార్మోన్స్ అంటే ఎంత ఖర్చు కావాలి. అయితే ఇప్పుడు ఇట్లా డాక్టర్ దగ్గర కేసులో మన దగ్గరికి వచ్చినాయి తక్కువనే అంటే అది కాన్ఫిడెన్స్ చేయదు. అది ఇక అమ్మ అయితే ఏ దాన్ని అన్వయించే మనిషి అసలు ఫస్ట్ మొట్టమొదటి గెలడమే ఒకటి నమ్మకం మొదలైంది. ఇక ఇప్పుడైతే ఇక వేరే వాళ్ళకి ఓకేనా ఇంకేం చెప్తుంది. ఇక చెప్తుంది అందరికి. నేను కూడా కింద వాళ్ళకి అదే చెప్పిన అన్నమాట, పైన వాళ్ళకి కింద వాళ్ళకి. వాళ్ళు కూడా వచ్చి వాడతామన్నారు. వస్తాం ఒకసారి వచ్చి కలవాలి అన్నారు. ఆ రోజు నీ ముందు కూడా రాధాకృష్ణమూర్తి అంటే కూడా ఒకసారి వచ్చి ఇక్కడ మాట్లాడాలి. మీరు ఇద్దరు బాగా పనిచేస్తుంది బాగా చేస్తుంది చెప్పింది. ఆయన కూడా చెప్తాడు ఇక ఎప్పుడు టెస్ట్ మినల్స్ ఇలా నాకు స్పైనలైటిస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఇట్లుండే సస్తున్న పడుతున్నా అనుకున్నా. స్పైనలైటిస్ కూడా తగ్గుతుందా? ఆయన స్పైనలైటిస్ ఉండే పట్టి కట్టుకుని వచ్చి కదా ఆయన స్టార్టింగ్ లో. నాకు కూడా వస్తున్నట్టుంది మా మెడ పట్టుకుంటుంది. స్పైనలైటిస్ అంటే అదే కదా. స్పైనలైటిస్ అది నీకు ఇట్లా మెడ నుంచి వెంట్ల వరకు నొప్పులు వస్తుంది. నొప్పులు వస్తుంది తలకాయ ఇట్లా నిలబడదు అన్నట్టు అసలు స్పైనలైటిస్ అంటే. అయితే ఇదంతా ఒబెసిటీ. ఫస్ట్ ఒబెసిటీ తగ్గితే నీ రోగాలన్నిటికీ ఆన్సర్ ఆలోచించవచ్చు. ఆ ఒబెసిటీ తగ్గకుండా ఇవన్నీ ఉండదు. బరువు ఎక్కువేసి కాలు కూస్తున్నాయంటే టైప్ కావడం. అదే వాకింగ్ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిన ఇంటి దగ్గర నుంచి. అదే రోజు గుడికి వద్దామని నడుచుకుంటూ వచ్చాను అని చెప్తున్నా. బెస్ట్ మరి అట్లా కూడా నయమే కదా, అంటే భక్తి తీరుతుంది. అదే ఇక స్వామి 23కి వెళ్తుండే అప్పుడు ఏం పని ఉండదు. ఇక ఇప్పుడు టిఫిన్ చేయాలి మళ్ళా ఇంటికి వెళ్ళి. ఇదే నాకు బిజీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కనీసం మీ ఇంటి ఆయన కూడా మనకి ఇచ్చిన మందులు ఎంత బాగా పనిచేస్తే వస్తే డేస్లో పడడం అంటే మళ్ళీ స్టూడెంట్లు పడ్డట్టు. అదే అది వాడిన వాళ్ళకి ప్రాబ్లం పోతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. దానివల్ల అట్లా వస్తుంది కృతజ్ఞత భావం. ఇక అమ్మాయితే ఇంకా బోల్ టెస్ట్ మంది చెప్తుంది. ఇక పద్మ కూడా తగ్గే కదా, పద్మ కూడా బయట టీచర్స్ ఉండే కదా. దానికి జమ్మనే వాడాలా. ఏ దాని గురించి ఒకటి తయారు చేస్తామో అది చాలా వాటికి పనిచేస్తున్నది అన్నట్టు. ఏదైనా ఒక్కటే దాంట్లో బోల్డ్ తయారు చేసినా కానీ ఒక్కొక్కటే ఎన్నో పనులు చేస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కటి హీరో అన్నట్టే ఉన్నాయి మందులని.
ఏదో ఒక్కటంటే లేదు. పావుషాన్ని కూడా ఎంత బాగా పనిచేసింది. మంచిగా ఉండేది అట్లా మంచి కలర్ వచ్చింది. కాకపోతే లావ్ అవుతుంది. సైంటిస్టులు అనుకున్నారంట మధ్య పడ్డది. నాకు షాక్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పేరు అన్నున్నాయి కాబట్టి వాళ్ళు కనుక్కున్నారని పేరు. ఎప్పుడో కనుక్కొని బాధ అనిపిస్తుంది కదా. అదే అట్లా నష్టపోయి కూడా వాళ్ళే. అసలు ఇవన్నీ మెడిసిన్స్ బయట తెలిస్తే సూపర్. పబ్లిసిటీ లేక మళ్ళీ సర్టిఫికేట్ ఉంటే మనం పబ్లిసిటీ చేయొచ్చు. అంటే టీవీ బయటగా ఇప్పుడు ఏంటంటే అందరికి సక్సెస్ అవుతుంది. ఎప్పుడైనా రివర్స్ కొడితే మన ప్రాబ్లం. సర్టిఫికేట్ అన్ని సక్సెస్ఫుల్ ఎట్లున్నాక మనకి ఏం ప్రాబ్లం లేదు. మన మందు వాడినంటే భక్తులు అయిపోతారు అంతే. ఇక మంచిగా అనిపిస్తుంది. అమ్మ చెప్తుంది మంచిగా అనిపిస్తుంది ఉత్సాహంగా తీసుకుంటే వేసుకోవాలి. ఇంకా మీరు అన్ని రకాలు వాడితే మస్తు తయారవుతారు. కానీ బక్క పడేది అన్ని వాడితే మస్తు తయారవుతారు. మరి డబ్బులు బాగా ఖర్చు అవుతుంది. మాకు తయారు చేసుకోవాలి, ఒక్కోసారి డబ్బులు లేక తయారు చేసుకుంటుంది. ఇది బక్కపడేది మళ్ళీ అట్లా అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు ఇంకా రావు. ఇప్పుడు వేరే కదా. అప్పుడు నీకు అది క్యాప్సల్స్ అప్పుడు క్యాప్సల్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు క్యాప్సల్ గా టాబ్లెట్ తయారు చేసాను కదా బక్కవడానికి. నేను తయారు చేసాను. బైజాన్లో ఉన్నది. బైజాన్లో ఏది వాయిస్ అది వేసుకుంటున్నా అట్లా ఉంది మామయ్య. అది స్టార్టింగ్ లో నీకు అట్లా అనిపించింది ఏమో. అది నేను ఎప్పుడు వేసుకున్నాను ఇవన్నీ వేసుకోలేదా. అదే కానీ అప్పుడు స్టార్టింగ్ లో నీకు అట్లా ఏదో కారణం వల్ల అట్లా అనిపించుంటది. ఆ ప్రాబ్లం ఎవరికి రావడం లేదు. శశిగాడు 12 వేసుకుంటుండ్రు రోజు. 12 వేసుకుంటారు. అదే మరి నాగస్లో వస్తుంది. అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు ఏదైనా హోమియోపతి మందులు వాడుంటే కూడా అట్లా రియాక్ట్ అవుతుంది. అట్లా కూడా కారణం ఉంటుంది. హోమియోపతి మందులు కాదు నీకు అది ఇచ్చేప్పుడు కాలే. నువ్వు అది ఇచ్చేప్పుడు అంటున్నావు. నేను అందరం క్యాప్సూల్ ఇచ్చేప్పుడు అయింది. అది ఇచ్చిన కానీ ఇది అయినప్పుడు ఇచ్చేప్పుడు కాలే. అయితే అది అప్పుడు దానివల్ల అయిందని ఉండి అట్లా వచ్చిందేమో. అట్లా అంత క్యాప్సూల్ పవర్ఫుల్ క్యాప్సూల్ ఇచ్చాను నీకు. అవి ఇచ్చినప్పుడు అయింది. నేను వాడిన మంది అది. అప్పుడు నీ క్యాప్సూల్ ఇచ్చే మందే నేను ఒకప్పుడు వేసుకొని కింద మీద చేసింది ఆ మందే. దాని తర్వాత మొత్తం అన్ని కనుక్కున్నాక మళ్ళీ రెండోసారి ప్రయోగించిన. నా మీద ప్రయోగించిన నీకు ఇచ్చేసిన. నేను కంటిన్యూ చేసిన, నువ్వు ఆపేసిన. అంతే తేడా. అదే మరి ఇట్లా ఉంది కాబట్టి ఆపేసిన. మంచిగా అట్లా లేకుంటే మంచిగా వేసుకునేదాన్ని. వెళ్ళిందా తెలంగాణకి? నడుచుకుంటే వెళ్ళిందా? మెసేజ్ కానీ కాదు, మళ్ళీ వచ్చినావు కదా మెసేజ్ పోతుంది అన్నట్టుగా. శ్రీకాంత్ కూడా పోయింది అప్పుడేనా? శ్రీకాంత్ తర్వాత పోయినాడు. నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత శశి మామూలుగా చెప్పింది. శ్రీకాంత్ వాళ్ళు వచ్చినాడు కదా తెలియదు. నేను మామూలుగా సెలబ్రేషన్స్ ఈ ఫోటోలు ఉన్నాయా? ఏ ఫోటోస్ ఇవి అంటే మామూలుగా అన్ని ఉండడు. ఈ ఫోటో ఇది బాగుంది. ఇది భయంకరంగా ఉంది. ఇదేనా? నాదే. అంటే అది బ్లాక్ అండ్ వైట్ గ్రాఫ్ వేస్తుంది కదా. గ్రాఫ్ అన్నాడు. బాగుంటాడా? అది బొట్టు లేకుండా అందా ఉంటుంది. ఇప్పుడే బొట్టు లేకుండా బాగుండేదేమో అని అందా.
భారతీయ లాగా అనిపిస్తున్నాను. భారతీయ బయట లేవు కానీ ఫోటోలా ఫోటోస్ చనిపోయింది చూడు. ఇది అర్థమా నాదే ఫుల్ అది క్రాఫ్ట్ చేసి సినిమా ఉన్నది. శశిర్ మంచిగా వచ్చింది మనకి డాడీ ఇక్కడ వచ్చింది కదా. శశిర్ మంచి సెట్ అయింది. చూపిస్తారు లవర్ బాయ్ శశి సెట్ అయింది కదా. ఇక్కడ మీసా సెట్ డాడీ అతికిచ్చినట్టు వచ్చింది. శశి నిండా నిలబడ్డా అన్నట్టు వచ్చింది. మీరు కరెక్ట్ రాని డాడీ శశి అయితే కరెక్ట్ సెట్ అయ్యి శశి పెట్టుకున్నాడు. తలకా ఫోన్ అట్టుంది కరెక్ట్ గా. అది ఎదుర్కొన్నాయి ఫోన్ సైడ్ ఉంది కదా వాడు అడుగు చేయాలని ఇచ్చేవాళ్ళు అన్ని కరెక్ట్ వచ్చింది. ఇప్పటి మహేష్ బాబా శశి మహేష్ బాబు దగ్గర చాటింగ్ చేసుకుంటా వాళ్ళతో బిజినెస్ మాట్లాడచ్చు కదా. ఎవరితో ఎవరైనా చాటింగ్ వచ్చింది ఏం మాట్లాడు మనం బిజినెస్ చెప్పాలి. మన అంటే గర్ల్స్ తీసుకోవాలి. గర్ల్స్ పేరు పెట్టి లేడీస్ జెంట్స్ ఇచ్చేస్తారు. అప్పుడు అక్కడ చెప్తాను మైండ్ చేస్తే అయిపోయాయి. మనం రొట్టెకి పోతే రిచ్ ఉంటారు. దానికి సంబంధం ఉంది. సినిమా టైప్స్ పోతా తినకపోతే పుస్తకం ఉంటే ఎన్ని వాటి మధ్యలో ఉంటారు. అవి చేస్తే అవి అది ఏం కాదనుకోండి కానీ మనకి చాటింగ్ చేసి తెలుస్తుంది కదా. మళ్ళీ మన అడ్రస్ క్లియర్ గవర్నమెంట్ అనిపిస్తాం. మా అడ్రస్ ఇవ్వాలి బిజినెస్ సంబంధించి మన అడ్రస్ ఇవ్వాలి. వచ్చి కూర్చొని లేకపోతే ఉమెన్ సంబంధించి కూడా చాట్ కూడా స్టార్ట్ చేయాలని దానికి సంబంధించి ఆడుకున్నాం. దాంట్లో పని చేసి ఒకటి చేస్తూ ఇంకా రావాలంటే పదార్థిస్తాం. వేసాం పదార్థిస్తానే పెట్టినాం. ఇంకా వచ్చి అల్లిమన్ కార్పొరేషన్ ఆకుకూర ఉంటుంది. ఆకుకూరలో నువ్వు ఒక ఆకుకూర ఓపెన్ చేసి ప్రావిషయం వచ్చి ప్రాపర్టీ చేస్తే అయిపోయాయి. ఈమెయిల్ ఉండదు. ఈమెయిల్ ఆకుకూర ఎక్కేది. ఆకుకూర ఎక్కేదా ఆకుకూర చాటింగ్ ఎక్కేదా. ఆడుకుంటే చాటింగ్ రూమ్ అని ఉంటుంది కదా. ఆడుకుంటా అంటే చాటింగ్ రూమ్ కాదు. చాటింగ్ రూమ్ వేరే, ఈమెయిల్ అయితే చాటింగ్ చేయడం వేరే. ఈమెయిల్ ఆర్కుట్ కూడా ఉంటుంది. ఆర్కుట్ అనేది తీసుకుంటే ఆర్కుట్ ఫ్రెండ్స్ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి స్టార్ పంపొచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ పంపొచ్చు. అవును అదంతా చేయొచ్చు. వేరే దాంట్లో కూడా యాప్ మెసెంజర్ ఉంటుంది కదా. చేయొచ్చు కదా అందులో పోయి. అప్పటికప్పుడు చాటి పంపుతా. అప్పుడు లైన్ వచ్చి వెళ్తా మాట్లాడాలి. ఎట్లుంటదంటే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు యాప్ లో ఎట్లుంటది మనం మామూలుగా నువ్వే తెలుస్తావు. వాళ్ళు ఓపెన్ చేస్తే ఆమె దగ్గర మెసేజ్ కదా. ఆర్కుట్ అట్లా కదా. మొత్తం నీ ఫోటోస్ పెట్టుకోవచ్చు, వీడియోస్ పెట్టి మాట్లాడిన స్క్రాప్స్ కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటే టైప్ చేసి పెడితే అందరికి కనిపిస్తుంది. నాకే కాదు ఓపెన్ ఉంటుంది. లేడీస్ నే ఫ్రెండ్షిప్ చేసుకుని లేడీస్ కాంటాక్ట్ చేసి చేయొచ్చు కదా. చాటింగ్ చేయాలని ఏం లేదు. మనం మెసేజ్ పంపుకుంటే అయిపోతుంది. వాళ్ళు మెసేజ్ చూసుకోవాలి, మనం మెసేజ్ పంపాలి. మాట్లాడొద్దు. చాటింగ్ అయితే మాట్లాడవద్దు.
కాదు రియల్ ఫోన్ ఉంటారు వాళ్ళు ఫోన్ కొట్టి అడగవచ్చు ఇవి తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ కానీ ఇలా ఏదైనా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ దాన్ని బట్టి ఏదైనా బిజీ చేయొచ్చు ఏదో కూర్చొని పంపడం ఈ మెసేజ్ ఇవ్వడం అది చేస్తే బాగుంటుంది. నేనే వద్దంటున్నా జాబే వద్దంటు నేనే చేద్దామని